ఇప్పుడు చాలా మంది సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఉత్సాహంగా జాయిన్ అవుతారు. ఐటీ వాళ్ళు అవ్వచ్చు, నాన్ ఐటీ అవ్వచ్చు. కంపెనీకెళ్ళిన తర్వాత 6 మంత్స్ లోపు ఎందుకు జాయిన్ అయ్యానురా అనే ఫీలింగ్ వస్తా ఉంటది. చాలా వరకు నా ఫ్రెండ్స్ దగ్గర కూడా అవును. విన్నాను. అవును. చూసుకుంటే ప్రొఫెషనల్ ఉంటది. చూడడానికి క్లాసీ ఉంటది. ఆ జాబ్ అవ్వచ్చు, మనం పోయే టైమ్స్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. కానీ వితిన్ 6 మంత్స్ ఆఫ్ స్పాన్‌లో ఎందుకు ఇట్లా ఇంట్రెస్ట్ పోతదని నా క్వెషన్. మన ఇంజినీరింగ్ చేస్తామండి. అవును. ఇంజినీరింగ్ చేసినప్పుడు వారంలో 2 డేస్ వెళ్తేనే గొప్ప యూజువల్‌గా. ఒక 100 పీపుల్‌ని తీసుకుంటే ఒక 50 పీపుల్ ఇట్లానే చేస్తారు. అవును. మనకి పాస్ అయ్యామా లేదా? మనకంటే ఆ ఫ్రీడమ్ గాని, ఆ లీజర్ టైమ్ గాని ఎక్కువ ఉంటది. కాలేజ్‌లో గాని, లేకపోతే నార్మల్ మన రెగ్యులర్ లైఫ్‌లో గాని మనకు నచ్చినట్టు మనం చేస్తాం. ఒక షెడ్యూల్ అంటూ ఉండదు. 6కి లెగాలి, ఆఫీస్‌కెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, మళ్ళీ నైట్ 10, 11 కల్లా పడుకోవాలి. ఈ షెడ్యూల్ అనేది మనకు అసలు అలవాటు ఉండదు. ఉండదు. ఆ రోజు ఏంటంటే అది మూవీకెళ్తామా 12 అయిద్దో, 1 అయిద్దో. ఫ్రెండ్స్‌తో బయటకెళ్తామా ఏ టైం అయిద్దో తెలీదు. మధ్యాహ్నం వెళ్తాము. ఒక్కోసారి టూర్స్‌కెళ్ళిపోతాం 2-3 డేస్. సో, ఆ లైఫ్ స్టైల్ నుంచి ఈ లైఫ్ స్టైల్‌కి రావడానికి టైం పడతది. ఇప్పుడు బయటికి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ మంచి మిర్రర్స్ అంతా మంచిగా అద్దాల మేడలాగా కనపడతది. లోపల వారు వర్క్ చేస్తూ ఆ ఇంటర్నల్ స్ట్రెస్ అనేది మనం చెప్పలేం. సో, 12 అవర్స్, 13 అవర్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. వర్క్ ఫ్రమ్ అవునవును. హోమ్ వస్తే అవును. మార్నింగ్ 9కి రూమ్‌లోకెళ్ళిపోతారు. నైట్ 9 దాకా బయటికి రారు. ఏదైనా లోపలికి లంచ్ ఏదైనా కూడా లోపలికి ఎవరో ఒకరు పంపాల్సింది తప్ప ఆయన బయటకొచ్చి తిని ఎళ్ళే అంత టైం కూడా ఉండదు.